హస్బెండ్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? తేజస్విని రెడ్డి వాళ్ళ హస్బెండ్ తో. నాకు అంతగా పరిచయం లేదు గానీ ఆహ్, అంటే చెప్తున్న దాన్ని బట్టయితే హస్బెండ్‌ది ప్రాబ్లమ్ ఏమున్నట్టు కనిపియట్లేదండి. అది. అసలు ఎలా చూడాలి సార్ ఈ ఘటనని? చాలా దారుణంగా ఆమె వాళ్ళని చంపి ఘటనంటే ఆమె చనిపోవడం. కనటం మన బాధ్యత కానీ చంపటానికి మనకు అధికారాలు లేవండి. కానీ ఆ అమ్మాయి మానసిక స్థితి గురించి ఒకసారి ఆలోచించాలి. ప్లస్ నా సజెషన్ ఏంటంటే, మన ఏ ఎంప్లాయికైనా గాని 8 అవర్స్ ఇచ్చారండి డ్యూటీ. కానీ ఇప్పుడు డ్యూటీకెళ్ళి ఇంటికొచ్చేసరికి 12 అవర్స్ పడుతుంది. డ్యూటీ నుంచి పొద్దున్నే బయలుదేరే దగ్గర నుంచి 12-13 అవర్స్ పడుతుంది. ఈ ఎంప్లాయీస్‌కి పని ఒత్తిడి కూడా తగ్గిస్తే బెస్ట్ ఏమోనని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంటే ఈ తేజస్విని ఈ రకంగా పాల్పడడానికి ఒక రకంగా ఇది కూడా కారణం అని చెప్తున్నారా? అంటే ఆళ్ళ హస్బెండ్ ఎంప్లాయీ. ఈయన ఎంప్లాయీ కాదు కానీ, అదే పని ఒత్తిడి లేదనుకోండి. 7 అవర్సో, 8 అవర్సో కరెక్ట్‌గా ఉందనుకోండి. ఆ టైంలో ఇంటి దగ్గర ఉండేవాడు కదా భర్త. అంటే ఆ టైంకి ఇంటికాడ ఉంటే ఒకవేళ ఈ ఆ! ఘటన జరిగేది కాదని చెప్తున్నారు. ఆ! సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది గదా! అంటే ఈ ఘటన గురించి చెప్పట్లా. మామూలుగా ప్రతి మనిషికి ఎంప్లాయ్‌మెంట్ ఎంప్లాయ్ అయినోడు ప్రతి మనిషికి వర్క్ ప్రెషర్ అయితే విపరీతంగా ఉందండి. హ్మ్. వర్క్ ప్రెషర్ తగ్గితే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారాలు గూడా వస్తాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. వర్క్ ప్రెషర్ తగ్గిచ్చాలి ఎంప్లాయీస్‌కి. సార్ అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలా అంటే పిల్లల్ని ముఖ్యంగా పేరెంట్స్ చంపేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మన హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే మనం చాలా చూస్తున్నాం. ఏవండి నాకు తెలిసి 80-90% వర్క్ ప్రెషరేనండి. వర్క్ ప్రెషర్ అయితే తగ్గిచ్చాలండి ఎంప్లాయీస్‌కి. సార్ ఎప్పుడైనా మాట్లాడారా ఈ జీవీ రెడ్డితో మీరు? ఆయన మాట్లాడారు గానీ నాకు పెద్దగా పరిచయం లేదండి. మా ఊరు దగ్గరలోనే గానీ, ఊరు నాకు పెద్దగా పరిచయం లేదు. సత్తుపల్లి దగ్గర. నిన్న తెలిసిందండి అది. మా ఊరు దగ్గరలో. అది. అంటే పెద్దగా పరిచయం లేదు మీకు. లేదండి. సార్ కాకపోతే పిల్లలు. పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు. హ్మ్. మా పిల్లలతోటి ఆడుకుంటా ఉంటారు ఇక్కడ క్రికెట్. హ్మ్. అంటే వాళ్ళ ఈ పిల్లల 7 అపార్ట్మెంట్స్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారండి ఈవినింగ్. హ్మ్. అది. అంటే పిల్లల పరిస్థితి కూడా బాలేదు అనేది కూడా సూసైడ్ పిల్లల అట్లా. పరిస్థితి ఏం ప్రాబ్లమ్ ఏం లేదండి. ఆమె అట్లా రాసిందేమో గానీ, ఏదో కారణం కాజ్ చెప్పడానికి రాసిందేమో గానీ, పిల్లలైతే ఆడుకుంటారు కదా రోజు ఇబ్బందేం లేదు. రైట్. థాంక్ యూ. సార్ అసలు ఈ ఘటనని ఎలా చూడాలంటారు? ఇంతకుముందు చెప్తున్నారు కొన్ని వీడియోస్ రావడం వల్ల. అదే యూట్యూబ్‌లో ఇప్పుడు వచ్చే టీవీ సీరియల్‌లలో కూడా ఎట్లొస్తుందంటే ఇంట్లో హరాస్మెంట్ ఎట్లా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఓనా షాడిజం టైపెస్ మూవీస్ వస్తున్నాయి. సినిమాలు రావడం గాని, సీరియల్ రావడం గాని ప్రతిదీ ఒక ఇంట్లోపట ఒక సంబంధాలు రిలేషన్ కలిపేటట్లు లేవు సీరియల్స్ కూడా. హ్మ్. అంతా షాడిజం టైప్ తీయడము అవేదో వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి డబ్బులు సంపాదించడానికి టీవీలు తీస్తారు. అది కూడా చాలా ప్రభావం చూపుతున్నది. ఒక రకంగా అంటే ఆమె స్థితి అలా అవ్వడానికి ఇవి ఇలాంటి కూడా కారణాలు ఉంటాయి. కూడా ఉన్నాయని ఖచ్చితంగా చెప్తారు. ఉంటాయి. 100% ఉంటదండి. కమ్యూనికేషన్ ఏది మీడియా ఏది మన టీవీ సీరియల్స్ గాని, మూవీస్ గాని లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ మొత్తం ఇప్పుడు వచ్చే సీరియల్స్ ఏదైనా చూడండి. ప్రతిదే ఇట్లా అత్తని ఆ కోడల్ని ఎట్లా టార్చర్ పెట్టాలి, కోడల్ని టార్చర్ పెట్టాలి, అన్నంలో ఎట్లా ఇవి తప్ప ఒక్కటి కూడా కలిసి ఉండే మూవీస్ వస్తలేవు. గతంలో వచ్చినాయి. కానీ ఇప్పటికి దానికి చూస్తే ఈ క్రైమ్ రేట్లు పెరగడానికి ఈ మొత్తము ఇదంతా వ్యవస్థ సర్వనాశనం కావడానికి కారణము మీడియా లోపట ఉన్నటువంటి సినిమాలు తీయడం, యూట్యూబ్స్, పిక్చర్స్ మాత్రమే. దీని ప్రభావం ఎక్కువ ఉన్నది. సార్ ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా జీవీ రెడ్డితో? మనకు అంత ఇదేం లేదండి. మేము మార్నింగ్ రావడం పోవడం మనకు ఇది ఉంటది. ఎప్పుడు కూడా మాకు అంత టచ్ ఉండదు. సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అప్పుడప్పుడు కలుస్తుంది. ఏమైనా గిట్టే వాకింగ్ మేము బయట టీ తాగడానికి అది పోయినప్పుడు కలుసుకుంటూ వస్తుంటాం. అంతేదని మాట్లాడుతుంటాం అంతే. కానీ వ్యక్తిగతంగా అయితే ఎవరితోటి ఏం కొట్లాడి రకం కాదు. మంచిగా అందరితో బాగానే ఉంటారు. వాళ్ళేంది వ్యక్తిగతంగా తేడాకుంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అతనికి ఎవరు కదా 20 ఫ్యామిలీలు ఉన్నారు. ఈ ఈ అపార్ట్మెంట్ 20 ఫ్యామిలీలు 20 ఫ్యామిలీలు కలిపేసి అతను మెయింటైన్ చేయమని చెప్పేసి అతనికి అప్పించారు గత 6 నెలల నుంచి. గత 6 నెలల నుంచి అతనే మెయింటైన్ చేస్తున్నాడు. ప్రతిరోజు మాకు కలుస్తూనే ఉంటాడు. దారిలో మాట్లాడుతూనే ఉంటాం. మాకేం తేడా లేదు. అలా కలిసినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం అసలు ఎప్పుడు అసలు ఏం లేదు. ఫ్యామిలీ డిస్కషన్ అపార్ట్మెంట్ గురించి నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, ఆయన ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఏదైనా వాటర్ గురించి, కరెంటు, రోడ్డు, డ్రైనేజ్ గురించి ఇటువంటి డిస్కషన్ వచ్చినాయి. కానీ మా మధ్య ఫ్యామిలీ గురించి అసలు ఎప్పుడు డిస్కషన్ రాలేదు. సో ఫైనల్ గా మీరైతే దీనికి ఇలా ఇది ఇళ్లలో కంట్రోల్ ఉన్న వాళ్ళు ఇలా చేంజ్ అవ్వడానికి మహిళలు ముఖ్యంగా ఇవన్నీ కూడా కారణం అని చెప్తున్నారు. సీరియల్స్ చూసుకుంటూనే కూర్చుంటారు. దీని ఎఫెక్ట్ కూడా కొద్దిగా చూపిస్తారు. ఈ ఘటనని ఎలా చూడాలి సార్? అంటే కన్న తల్లే ఈ రకంగా పాల్పడడం. చెప్పలేము సార్. ఆ టైం లోపల వాళ్ళ మూడ్ ఆఫ్ ఎట్లుంటది అనేది చెప్పలేము. దాన్ని ఇక మానసికంగా ఇదైనప్పుడు దాన్ని ఎవరైనా చేయలేము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ ఆడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుండి పిల్లలు బయటకు వస్తలేరు. ఎవరు కూడా అందరు భయపడి పిల్లలు బయటకి రావడం వస్తారు. ఈ సార్ వాళ్ళ బాబు తోటి ఎక్కువ ఆడుతారు. పాపం వాళ్ళ బాబు అయితే ఇప్పుడు రాత్రి కూడా నిద్రపోలేడంట తెల్లారిందాక. ఈ
విషయం ఈ విషయం అంటే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కనుక అంత చిన్న పిల్లలు ఆడుకోవడం ఇబ్బంది. మెంటల్ నిన్న ఆడుకుంటుంటే పన్నెండున బాల్ వెళ్ళి ఆమె మీద పడింది. ఆమె పైనుంచి దూకుతున్నప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అది మీరు ఏదో చెప్తున్నారు సార్. అదే చెప్తుంది, డైలీ ఇక్కడ ఆడుకుంటానే ఉంటారు పిల్లలు. కానీ మేము డైలీ డిస్కషన్ చేసుకున్న ఫ్యామిలీ గురించి అయితే ఇంతవరకు ఎప్పుడు మేము ఫ్యామిలీ అట్లా ఇట్లా అతను ఎప్పుడు చెప్పారు కూడా మేము ఎప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ గురించి డ్రైనేజీ మోరీల గురించి వీటి గురించి మాట్లాడుకుంటాం తప్ప. అలాగే ఇక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ కూడా ఒక్కసారిగా భయపడినట్టు ఎవరు బయటకు రావట్లేదు. వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు బయట. రాత్రి అంతా నిద్ర పడదు మా అపార్ట్మెంట్ లో పిల్లలు అయితే. ఆడుకోవాలండి వాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఈ టైంకి ఆడుకునేవాళ్ళు డైలీ స్కూల్ లేకపోతే. ఆ స్కూల్ లేకపోతే ఉదయం పూట కూడా కదా మామూలుగా అయితే ఇప్పుడు ఆడుకోవాలి వాళ్ళు, ఎవరు లేరు. మాకు కూడా భయపడిపోయి రాత్రి నుంచి నిద్ర లేదు వాస్తవాన్ని చెప్పాలంటే. మాకే భయం అనిపించింది సిచ్యువేషన్ చూసి. ఎందుకంటే పక్కనే కదా, అందులో అతను కొంచెం మేము కలిసి మాట్లాడుతూనే ఉంటాం. సార్ ఇంతకు ముందు కూడా ఈ అపార్ట్మెంట్స్ దగ్గరే ఏదో ఒక మర్డర్ జరిగింది అంటున్నారు. కాదు, లాస్ట్ 7 months బ్యాక్ ఆయన ఏదో బెట్టింగ్ యాప్స్ లో కొంచెం అమౌంట్ బాగొట్టుకుని ఆయన ఫైనాన్స్ ఇబ్బంది వల్ల 2 పిల్లలు ఫ్యామిలీని ఆయన చేసి తర్వాత ఆయన హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు ఈ అపార్ట్మెంట్ లో. పిల్లల్ని చంపేశారు. భార్యను పిల్లల్ని చంపేసి అతను ఇదయ్యాడు. థ్యాంక్ యూ సార్.